దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. మీరు కూడా దేవుని వాక్యాన్ని విని మేలు పొందాలని మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మరి ఇదేనా మన దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన మా తండ్రి, స్తోత్రార్హుడు అయిన మా ప్రియ ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు రాయించిన నీ మాటలు మేము చదువుకున్నాం. ఈ మాటల్లో ఉన్న భావాలు, సత్యాలు మీరే మాకు తేటగా వివరించండి, బోధించండి. మీరు బోధిస్తూ ఉండగా మేము జాగ్రత్తగా విని ఆ సత్యాలను గ్రహించుకొని గైకొని వాటి ప్రకారంగా నడుచుకునేటువంటి కృపను మాకందరికీ మీరే దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగంలో సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను గురించి ఈ వాక్యంలో వ్రాయబడింది. ఈ నయమాను ఎటువంటి వాడు అంటే, ఇతడు పరాక్రమం కలిగినటువంటి వాడు. అలాగే ఇతడు ఎన్ని యుద్ధాలు చేసినా యుద్ధాలన్నిటిలో కూడా ప్రభువైన దేవుడే, యెహోవాయే ఇతనికి జయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అందుచేత తన యజమాని దృష్టికి ఎంతో దయ పొందినవాడుగాను, యజమాని దృష్టికి మరి కొంత ఘనత కలిగినటువంటి వాడుగా కూడా మనకిక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇతనికి దేవుని దయ ఉన్నది, యజమానుని దయ ఉన్నది, పరాక్రమశాలిగా ఉన్నాడు. దేవుడే ఇతని చేత మరి ఇతనికి జయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక సంగతి, ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ నయమాను ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు. అయితే దేవుడు ఇతనికి జయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, జయమిచ్చేది దేవుడే. ఇతడు ఒక సైన్యాధిపతి. మన ప్రియ ప్రభువు కూడా సైన్యములకు అధిపతి. ఇతడు సిరియా దేశపు సైన్యానికి అధిపతి, కానీ మన ప్రియ ప్రభువు సైన్యాలన్నిటికీ అధిపతి. ఇరు సైన్యాలకు అధిపతి ఆయనే. ఒక సైన్యం గెలవాలంటే ఒక సైన్యం ఓడిపోవాలి. దేవుడు ఓడించేవాడు, గెలిపించేవాడు. కాబట్టి ఈ నయమాను ఆధిపత్యం వహిస్తున్నటువంటి సైన్యానికి జయమిస్తున్నాడు ప్రభు. అవును, దేవుడు తన బిడ్డలకు మాత్రమే జయమిస్తాడా? ఆయనను నమ్మని వారికి కూడా ఆయన జయమిస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా అందరికీ ఉపకారి అని. అందరికీ అంటే ఆయన
కృతజ్ఞత లేని వారికి దుష్టులకు కూడా ఆయన ఉపకారం చేస్తాడు. ఆయన అందరికీ ఉపకారం. కానీ ఉపకారం పొందినటువంటి వ్యక్తి దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి జీవిస్తే అతనికి మేలు, ప్రయోజనం. కాబట్టి ప్రియులారా, దేవుడు అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి అందరి పాప క్షమాపణ కొరకు ఆయన కలవరి శిలువలో నిలువెల్లా గాయాలు పొంది రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేలోపు ఆయన ద్వారా మేలులు ఉపకారాలు పొందినటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడి జీవిస్తే మనము ధన్యులం. అటివారికే పరలోక భాగ్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించండి, ఈ సైన్యాధిపతి నయమాను యజమానుని దృష్టికి ఘనుడుగా ఉన్నాడు, దయ పొందినవాడుగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు, దేవుని సహాయాన్ని పొందుతున్నాడు. ఎన్ని అర్హతలు యోగ్యతలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక మాట రాయబడింది, అతడు కుష్ఠరోగి. ప్రియులారా, మానవుడికి ఎన్ని అర్హతలున్నా ఎన్ని యోగ్యతలున్నా, ఎంత ఘనుడైనా ఎంత ధనవంతుడైనా బలవంతుడైనా ఎంతటి వాడైనా పాపపు కుష్ఠరోగంతో ఉన్నవాడే. అందుకనే బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు అని. మానవుడు పాపములో పుట్టాడు గనక పాపం చేస్తున్నాడు. మానవుడు జన్మతః పాపి, కర్మలో పాపి. ఎన్నో యోగ్యతలు ఉన్నాయి. ఎంతో గొప్పవాడుగా ఉన్నాడు, లోకంలో ఘనుడుగా ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఎన్నో యోగ్యతలు లోకరీతిగా ఉన్నాయి. కానీ అతడు పాపి అని బైబిల్ చెప్తుంది. ఈ నయమాను విషయంలో కూడా మనం చూసినట్లయితే నయమానికి ఎన్ని అర్హతలున్నా యోగ్యతలున్నా అతడు దేవుని సహాయము పొందుతున్నప్పటికీ కూడా అతడు కుష్ఠరోగి. ప్రియులారా, ఈ లోకంలో మనకి ఎన్ని యోగ్యతలున్నా ఎన్ని అర్హతలున్నా మనం ఎంత గొప్పవారమైనా మనము పాపాత్ములము అని మనము గుర్తించాలి, గమనించాలి. ప్రియులారా, పాపికి జీతం మరణం, రెండవ మరణం, అగ్నిగంధకములతో మండు గుండం. ఇది మనం మర్చిపోకూడదు. దేవుడు మనలను ప్రేమించి మన మీద కనికరపడి జాలిపడి మనలను రక్షించడానికి ఇష్టపడి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని నీ యోగ్యతలు నీ అర్హతలను బట్టి కాదు. మన యోగ్యతలు కానీ మన అర్హతలు కానీ మన బలం కానీ మన ధనం కానీ మనకున్నది ఏది కానీ మనలను రక్షించలేదు. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. ప్రియులారా, 49వ కీర్తనలో ప్రభు అయినటువంటి దేవుడు రాయించిన మాట చూడండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. విమోచన అంటే పాపము నుండి మనలను విమోచించలేడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతివాడు శిక్షకు పాత్రుడు. కాబట్టి ఈ పాపము నుండి ఎవరు ఏ విధం చేత కూడా మనలను విమోచించలేరు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, ఎందుకంటే ఇక్కడ అన్నాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లు ఉండవలసినదే. ప్రేమైన వాళ్ళారా, గమనించండి, వారి ప్రాణ విమోచన ధనం. ఒక వ్యక్తిని పాపము నుండి విమోచించాలి అంటే అతని కొరకు ఎంత ధనం ఖర్చు పెట్టినా
ఎంత సొమ్ము ఖర్చు పెట్టినా అతడు పాపము నుండి విమోచించబడలేడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అతని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. ఎంత గొప్పది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అన్నాడు. అంటే లోకములో ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం అంతా ఇచ్చినా కూడా ఒకని ప్రాణము విమోచించబడలేదు, అనగా పాపము నుండి విమోచించబడలేదు, పాప శిక్ష నుండి విమోచించబడలేడు. అలాగైతే ఒక వ్యక్తిని విమోచించాలంటే అతని కొరకు వెచ్చించేటువంటి ధనం, ఆ వ్యయం ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మానవుణ్ణి విమోచించుట కొరకు, పాపము నుండి పాప శిక్ష నుండి తప్పించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చూడండి, యేసుక్రీస్తు రక్తమే మన పాపాలకు ఆయన చెల్లించినటువంటి వెల. అందుకనే దేవుని వాక్యములో పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయములో 18వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ, చూడండి, క్షయమైపోయేటువంటి వెండి బంగారముల చేత మీరు విమోచించబడలేదు. అంటే నాశనం అయిపోయేటువంటి వెండి కానీ బంగారం కానీ మన పాపముల నుండి మనలను విమోచించలేదు అని బైబిల్ చెప్తుంది. అందుచేత దేవుడే మానవుడుగా యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకంలో ఆయన అవతరించి తన అమూల్యమైన రక్తమును, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును ఆయన చిందించాడు. అదే మన విమోచన క్రయధనం. ప్రభువారు చిందించినటువంటి ఆ అమూల్యమైన రక్తమే మన ప్రాణానికి విమోచన క్రయధనం ప్రియులారా. కాబట్టి మనకు ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా కానీ మనము పాపులము అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పాపము నుండి మనలను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో చిందించిన ఆయన రక్తమే సాధనము అనేటువంటిది మనం నమ్మాలి ప్రియులారా. నమ్మిన మనము ఆయన రక్తమును ఆశ్రయిస్తే మన పాపాలకు విమోచన కలుగుతుంది. పాపము నుండి, పాపం వల్ల వచ్చు శిక్ష నుండి మనం విమోచించబడతాం. నయమానులాగా మనకి ఎన్ని యోగ్యతలైనా ఉండొచ్చు, ఎన్ని అర్హతలైనా ఉండొచ్చు, దేవుని సహాయాన్ని కూడా మనం పొందుతూ ఉండొచ్చు, కానీ మనము పాపులము అనే సత్యాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన అందరికీ ఉపకారం చేస్తాడు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు, అందరి కొరకు ఆయన ప్రాణ విమోచన క్రయధనంగా తన రక్తాన్ని ఆయన చిందించాడు. ఆయన అందరినీ ప్రేమించి మేలు చేస్తున్నాడు, ఉపకారాలు చేస్తున్నాడు, అందరికీ ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారు గమనించాలి, దేవుని సహాయాన్ని పొందుచు తన యొక్క ఉద్యోగములో జయాన్ని పొందుతున్నప్పటికీ కూడా నయమాను ఒక కుష్ఠరోగి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవిత కాలంలో దేవుని నుండి నీవు ఎన్నో మేలులు పొంది ఉండవచ్చు, ఎన్నో ఉపకారాలు పొంది ఉండవచ్చు, ఎన్నో రీతులుగా దేవుని సహాయాన్ని నువ్వు పొందుతూ ఉండవచ్చు, కానీ నీవు ఒక పాపివి అనేటువంటి మాట నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు ప్రియులారా. అందుకనే ఒక దైవ సేవకుడు లోకంలో మనుషులు 2 రకాలు అని చెప్పాడు. ఒకరు రక్షించబడిన పాపులు, ఒకరు రక్షణ లేని పాపులు అన్నాడు ప్రియులారా. అవును,
రక్షించబడిన మనము పాపాత్ములమే, కానీ పాపము చేయము. మనము జాగ్రత్త పడతాం. రక్షణ పొందనేటువంటి పాపులు నిత్యము పాపములోనే ఆనందిస్తూ ఉంటారు. గుర్తించాలి మనం. అందుకనే యోహాను భక్తుడు మొదటి పత్రికలో మొదటి అధ్యాయములో ఈ మాటలు చెప్పాడు. చూడండి, 8వ వచనములో, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు అన్నాడు. అలాగే 10వ వచనంలో చెప్పాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ మాటలు ఎవరికి రాశాడండి? ప్రియులారా గమనించండి, ఈ పత్రిక రక్షించబడిన విశ్వాసులకు రాసిన పత్రిక. రక్షించబడిన విశ్వాసులలో పాపమున్నది, గుర్తుంచుకోవాలి. పాపము చేసే అవకాశం ఉన్నది. పాపము చేయలేదని కానీ, నాలో పాపము లేదని కానీ మనము చెప్పుకున్నట్లయితే మనలో సత్యం ఉండదు, మనలో ఆయన వాక్యం ఉండదు. ఈ సందర్భంగా ఈ సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అయితే పాపము చేసిన వెంటనే 9వ వచనంలో చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు అని. ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడూ మర్చిపోకూడనటువంటి మాటలు ఇవి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాప శరీరములో ఉన్న మనము పాపము చేసే అవకాశం ఉన్నది. పాప లోకములో ఉన్న మనము పాపము చేసే అవకాశం ఉన్నది. కనుకనే ఈ మాటలు హెచ్చరికగా భక్తుడైనటువంటి యోహాను రాస్తూ ఉన్నాడు. నీకెన్నో యోగ్యతలు ఉండవచ్చు, మంచిదే. దేవుని సహాయాన్ని నువ్వు పొందుతూ ఉండవచ్చు, మంచిదే. దేవుని సహాయంతో నువ్వు జయాన్ని పొందుతూ ఉండవచ్చు, మంచిదే. కానీ నువ్వు ఒక కుష్ఠరోగివి అనే మాట, నువ్వు ఒక పాపి రోగివి అనేటువంటి మాట నువ్వు గుర్తుంచుకోవాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నయమానును మీరు చూడండి, ఇతనికి ఎన్నో అర్హతలు ఉన్నాయి, ఎన్నో యోగ్యతలు ఉన్నాయి. దేవుని సహాయాన్ని పొందుతూ ఉన్నాడు, కానీ ఇతడు కుష్ఠరోగి. మానవులందరూ పాపమనే కుష్ఠుతో ఉన్నటువంటి వారు ప్రియులారా. ఈ కుష్ఠ రోగానికి అనగా ఈ పాప రోగానికి మందు ఒక్కటే, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిలో చెందించిన రక్తం. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలను పిలువబడుతూ, క్రైస్తవులను పిలువబడుతూ, ఆచార రీతిగా దేవుని మందిరానికి వెళుతూ, దేవుని సహాయాన్ని పొందుతూ, మేము దేవుని సహాయాన్ని పొందుతున్నాం కాబట్టి మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము, మేము దేవుని బిడ్డలము అనేటువంటి భ్రమలో చాలామంది ఉన్నారు ప్రియులారా. కానీ దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, యెహోవాయే అతనికి జయం అనుగ్రహిస్తూ ఉన్నాడు, కానీ అతడు కుష్ఠరోగి. రైలారా గుర్తుంచుకోండి, నయమాను విశ్వాసి కాదు. నయమాను ఒక అన్యుడు, విగ్రహారాధికుడు, కానీ దేవుడు అతనికి సహాయం చేస్తూ. ఇంకొక తలంపు ఏంటంటే ప్రియులారా, ఇశ్రాయేలీల యొక్క చరిత్రను మనము ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అన్య రాజులకు వారిని అప్పగించుతూ ఉన్నప్పుడు దేవుడే వారికి జయాన్ని కలగచేస్తూ వచ్చాడు. అవును, మన దేవుడు సైన్యములకు అధిపతి. ఇశ్రాయేలీలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఇశ్రాయేలీలను ఓడిస్తే అన్యజనులు ఇశ్రాయేలీలను జయిస్తూ వచ్చారు. ఆ విధంగా అన్యజనులైనటువంటి ఆ చుట్టుపక్కలున్న రాజ్యములకు, ఆ రాజులకు, ఆ సైన్యానికి దేవుడు జయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఒకవేళ నయమాను దేవుని సహాయం నాకుంది కదా,
నాకు రక్షణ అవసరం లేదు అనుకోలేదు ప్రియులారా. తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవటానికి ఎలీషా ప్రవక్త దగ్గరకు అతను వచ్చినట్టుగా మనము ఈ రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడగలం. ఎందుకంటే అతనికి ఎన్నో యోగ్యతలు ఉన్నాయి, కానీ ఎన్నో అర్హతలు ఉన్నాయి, కానీ దేవుని సహాయం అతనికి ఉన్నది, కానీ అతనిలో ఉన్న కుష్ఠరోగము, అతనికి ఉన్నటువంటి ఏ అర్హత యోగ్యత పోగొట్టలేకపోయింది. దేవుని సహాయం ఉన్నా కానీ అతని కుష్ఠరోగం అతనిలోనే ఉండిపోయింది. అతని కుష్ఠరోగము పోలేదు ప్రియులారా. అయితే కుష్ఠరోగమును పోగొట్టుకోవటానికి తిరిగి మరలా నయమాను దేవుని ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు ఆయన వచ్చాడు. ఎవరైనా సరే పాపముల నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము ఎవరైనా సరే, వాడు యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, సిథేనుడైనా, స్వతంత్రుడైనా, దాసుడైనా, ఈ భూ ప్రపంచం మీద పుట్టిన ఏ మానవుడైనా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాల్సిందే. యేసు ప్రభు తప్ప రక్షకుడు లేడు ప్రియులారా. దేవుని సహాయాన్ని పొందుచున్నటువంటి ఈ నయమాను దేవుని సహాయముతో యుద్ధాలలో జయాన్ని పొందుచున్నటువంటి ఈ నయమాను ఎంతో ఘనత పొంది యజమాని దృష్టికి దయ పొందినటువంటి ఈ నయమాను శారీర రీతిగా మంచి బలము పరాక్రమము కలిగినటువంటి ఈ నయమాను తన కుష్ఠరోగం పోగొట్టుకోవటానికి మరలా దేవుని దగ్గరకు రావాల్సి వచ్చింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగం ఏదైనా కావచ్చు, మనము పొందినవన్నీ కూడా దేవుని కృపచేత లేక దేవుని దయచేత మనం పొంది ఉన్నాం, కానీ ఇవి మనకు రక్షణకు కారకము కాదు. ఇవి మనలను రక్షించవు. రక్షించాలి అంటే రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చి నీ పాపాన్ని నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి ప్రియులారా, గ్రహించాలి. ఆచార రీతిగా మనము దేవుని సన్నిధికి వెళ్ళి మన అక్కర్లను మనము చేసుకున్నప్పుడు ఆయన కనికరమును బట్టి మనకు ఆయన సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే సహాయము పొందినటువంటి మనము రక్షించబడిన వారము కాదు. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో అనేక రీతులుగా మేలులు వారు పొందుతూ వచ్చారు, అనేక ఉపకారాలు వారు పొందుతూ వచ్చారు. అయితే వారందరూ రక్షించబడ్డారా? వారందరూ యేసు ప్రభుని వెంబడించారా? మనము ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ సమయంలో దేవుని ద్వారా పొందుచున్న సహాయము నీ రక్షణకు రుజువు కాదు. నీ పాపములకు క్షమాపణ అది ఒక్కటే రుజువు. నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువు ఏంటంటే నీ పాపములు క్షమించబడాలి. నీ పాపాలు క్షమించబడితేనే అదే రక్షణ. నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకోకుండా, నీ పాపములు యథార్థంగా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టకుండా నీకు పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణే రక్షణ, రక్షణే పాప క్షమాపణ. ఇక్కడ మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, గాని అతడు కుష్ఠరోగి, దేవుని సహాయం పొందుతున్నాడు, యజమాని దృష్టికి ఘనుడుగా ఉన్నాడు, యజమాని యొక్క దయను పొందుతూ ఉన్నాడు. అతడు శారీరరీతిగా ఎంతో పరాక్రమం కలిగినటువంటి వాడు, ఎంతో బలాఢ్యుడు. కానీ ఇవి ఏమీ అతని కుష్ఠరోగాన్ని తీసివేయలేదు ప్రియులారా. ఇవి ఏమీ అతనుకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టలేదు. మరలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కుష్ఠరోగము పోయింది. ప్రియులారా గమనించండి, ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని వలన మనం పొందుతున్న సహాయాలు ఏమీ కూడా మన రక్షణకు రుజువు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు
అందరి పట్ల జాలి చూపించే దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. అవును, గొర్రెల వలె చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలును చూచి కనికరపడ్డాడు అని బైబిల్ చెప్తుంది. 3 రోజుల నుండి అన్నపానములు మాని ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజల యొక్క ఆకలిని చూసినటువంటి దేవుడు వారిని కనికరించి వారి ఆకలిని తీర్చాడు. అనేక రోగముల చేత, దెయ్యాల చేత పీడింపబడుతూ నలిగిపోతున్నటువంటి మానవులను చూచి కనికరపడి వారిని స్వస్థపరిచాడు. వారిలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టాడు. అయితే వారి రక్షణకు వారు పొందిన స్వస్థత కాదు రుజువు. వారి రక్షణకు దెయ్యముల చేత విమోచించబడటం రుజువు కాదు. దెయ్యాల నుండి, రోగాల నుండి విడిపించబడ్డారేమో కానీ, వారి శరీరాలు విడిపించబడ్డాయేమో కానీ వారి ఆత్మ పాపము నుండి విమోచించబడలేదు. ప్రియులారా, పాపము నుండి విమోచించబడటమే, ఆత్మ విమోచించబడటమే రక్షణ. ఆ విమోచన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తం ద్వారానే జరుగుతుంది తప్ప వేరొక విధంగా జరగదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆలోచన చేయాలి ప్రియులారా. ఈ దినాలలో శారీర సంబంధంగా మేలుల కొరకు దైవ సన్నిధికి వచ్చుచున్నటువంటి ప్రజలారా, మీ ఆత్మ పాపములో ఉన్నది. పాపములో ఉండి మీరు చనిపోతే మీ ఆత్మకు నరక శిక్ష కాచుకొని ఉన్నది. ఈ లోకంలో ఆయన ద్వారా ఎన్ని మేలులు పొందినా, ఎన్ని ఉపకారాలు పొందినా, అసలైన ఉపకారం ఆయన సిలువలో చిందించినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలకు కలిగే పరిహారం. అదే నిజమైనటువంటి ఉపకారం. అది మనం పొందాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. రక్షించబడ్డారా? పాప క్షమాపణ పొందారా? అలాగైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ అట్టి అనుభవం లేకపోయినట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే ఆ ప్రభు దగ్గరికి వచ్చి యథార్థంగా మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆత్మరక్షణ పొంది దైవరాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మీ రక్షణకై దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన ఈ మాటలు ఈ ప్రజల హృదయాలలో కార్యసిద్ధి కలిగించమని, రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారు తమ లోటు గుర్తెరిగి నీ సన్నిధిలో తగ్గించుకుని జీవించే కృపను, ధన్యతను దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.